హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా యాన్సెస్టర్ ప్రాపర్టీలో గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉండే ప్రాపర్టీని 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని మనం ఇదివరకు విన్నాం. మరి అదే ప్రాపర్టీని ఇఫ్ ఇన్ కేసు గ్రాండ్ మదర్ పేరు మీద అంటే అమ్మమ్మ పేరు మీద ఉన్నా కూడా 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో యాన్సెస్టర్ ప్రాపర్టీని 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అండి, ఇన్ కేస్ అమ్మమ్మ పేరు మీద ఉన్నా కూడా? మొన్న నేను లాస్ట్ టైం కూడా నేను యూట్యూబ్లో చెప్పాను. నేను ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పిందంటే తాత కనుక మరణిస్తే ఆయన ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకొని అర్థమైందా, మనవడు కానీ మనవరాలు కానీ కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సభ్యులు పూర్వీకులు అంటారు కదా యాన్సెస్టర్లో వాళ్ళ సభ్యులు ఆ సభ్యులకి ఆస్తి రావాలి అంటే ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. ఓకే, ఆ కండిషన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ లాగా రాసుకోవాలి. ఉదాహరణకి తాతగారికి 5 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. 5 ఎకరాల భూమి ఉంటే ఫస్ట్ వీళ్ళందరూ కలిసి పార్టీషన్ చేసుకోవాలి. అది పార్టీషన్ డీడ్ లాగా తయారు చేసుకోవాలి. పార్టీషన్ డీడ్ తయారు చేసుకొని ఏకి 1 ఎకరం, బికి 1 ఎకరం, సికి అట్లా 5 రకాలుగా అందరు కూడా ఒక పార్టీషన్లో ఎవరు భాగాలు వాళ్ళు పంచుకొని ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసుకుంటే ఆ బేస్ ప్రకారంగా రిజిస్ట్రేషన్కి అయ్యే ముందర తాత తన యొక్క ఆస్తిని ఎవరికి దానం చేయకుండా ఉండాలి. అంటే ఉదాహరణకి ఎవరికి వీలామని రాసి ఉండకూడదు, ఎవరికి గిఫ్ట్ చేసి ఉండకూడదు. ఏమి తాత అలాగే ఉండిపోయింది, ఆయన ఆస్తిని ఎవరు ముట్టుకోలే, ఆయన ఎవరికి ఇవ్వలే, అలాగే ఉంచుకున్నాడు ఆయన. అలాంటి సందర్భంలోనైతేనే ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా ఈ రిజిస్ట్రేషన్కి 10 లక్షల రూపాయలు సుమారు లోపలైతే 100 రూపాయలు ఆస్తి విలువ. 5 ఎకరాల భూమి అన్న కదా, అది 10 లక్షల లోపల అయితే కనుక దాని యొక్క రిజిస్ట్రేషన్ 100 రూపాయలు. 10 లక్షల కన్నా దాటితే కనుక అది 1000 రూపాయలు అని చెప్పి వీళ్ళు ఒక లెక్క వేసుకున్నారు రెవెన్యూ వాళ్ళు. ఓకే, అయితే నువ్వు అన్నట్టుగా అమ్మమ్మ కూడా అన్నావు. అమ్మమ్మ కూడా అంటే మాది ఇంకా అదైతే బయటకు అయితే రాలేదు. వెళ్ళి ప్రయత్నం చేసి ఆ డాక్యుమెంట్ అమ్మమ్మదైనా సరే ఆస్తి అనుకుందాం, తాతలే కాదు అమ్మమ్మది అనుకుందాం. మా అమ్మమ్మదైనా ఆస్తే కదా, అమ్మమ్మదైనా మనవాళ్ళు వాళ్ళు వస్తారు కదా లెక్కలోకి. అప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి చూడండి. మరి తాత అనే చెప్పడం చెప్పింది ప్రభుత్వం. అమ్మమ్మదైనా ప్రయత్నం చేసి ఒకసారి వెళ్ళి చూపిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. అదైతే అక్కడ ప్రభుత్వం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అక్కడే తెలుస్తుంది ఇది. ఎందుకంటే తాతలు అయితే క్లారిటీగా చెప్పారు వాళ్ళు. అమ్మమ్మది ఎక్కడ క్లారిటీగా ఇంకా రాలేదు, రికార్డ్స్ ఎక్కడ ఇంకా రాలేదు. ఒకవేళ అమ్మమ్మది నాకు కూడా ఇద్దరు కాల్ చేశారు, సార్ అది కూడా కనుక్కోండి సార్, ఏమైనా అమ్మమ్మ దానికైనా కూడా ఇస్తారా అనే దాని మీద. అమ్మమ్మది అయినా ఆస్తి అయితే తాత ఆస్తి కాదు అమ్మమ్మ ఆస్తి అనుకుందాం. అప్పుడు అమ్మమ్మ డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆమె ఎవరికి వీళ్ళమ్మ అవి రాయకుండా ఉండుంటే వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ లాగా రాసుకొని వెళ్తే మరి వాళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తారేమో అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడే మీకు అన్ని రకాల క్లారిటీస్ వస్తాయి. అది మ్యాటర్. రైట్, థ్యాంక్ యూ అండి.